హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో స్వెటర్ అల్లుకునేటప్పుడు హ్యాండ్స్ దగ్గర, ఇంకా నడుము దగ్గర మనకి బార్డర్ ఉంటుంది కదండీ కొంచెం పట్టినట్లు. ఆ బార్డర్ ఎలా వేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూద్దాం. దీన్ని మనం రిప్ స్టిచ్ అంటామండి. ఇది చూడండి మనకి స్ట్రెచబుల్‌గా ఉంటుంది. ఫ్రంట్ ఇంకా బ్యాక్ సైడ్ 2 వైపులా మనకి సేమ్ ఒకటేలాగా ఉంటుంది. ఫ్రంట్, బ్యాక్ అంటూ ఏముండదు. అల్లిక 2 వైపులా మనకి ఒకటే రకంగా ఉంటుంది. ఆల్రెడీ నేను ఈ అల్లికని న్యూ బోర్న్ బేబీ హ్యాట్ ఇంకా గ్లౌజెస్ అల్లుకునేటప్పుడు బార్డర్ కింద వేశాను. ఇప్పుడు ఈ వీడియోలో కేవలం ఈ రిప్ స్టిచ్ ఎలా వేసుకుంటామనేది మాత్రమే చూపిస్తానండి. ముందుగా మనం నీడిల్ మీదకి చైన్స్ ఫామ్ చేసుకోవాలి. దీన్ని క్యాస్ట్ ఆన్ అంటాము. నీడిల్ మీదకి మనము 4 డిఫరెంట్ మెథడ్స్లో ఎలా చైన్స్ వేసుకోవచ్చు అనేది కూడా జస్ట్ ఈ వీడియో పెట్టడానికన్నా ముందే నేను పోస్ట్ చేశానండి. మీరు ఒకవేళ మొదటిసారి చూస్తున్నట్లయితే ఎలా క్యాస్ట్ ఆన్ మనం ఎలా చైన్స్ వేసుకోవచ్చు అనేది అక్కడ 4 మెథడ్స్ ఉంటాయి. మీకు ఈజీగా ఉన్న మెథడ్ మీరు ఫాలో అవ్వచ్చు. ఇక్కడ నేను 20 చైన్స్ వేస్తున్నానండి. ఈవెన్ నెంబర్ ఆఫ్ చైన్స్ ఫామ్ చేసుకోండి. ఇక్కడ చూడండి నేను 20 చైన్స్ వేసుకున్నాను. ఇప్పుడు మనము రిప్ స్టిచ్ స్టార్ట్ చేద్దాము. ఎక్స్ట్రా థ్రెడ్ ఉన్నది అటు సైడ్కి పట్టుకోండి. ఫస్ట్ చైన్ వచ్చి మనము నిట్ స్టిచ్ వేసుకోవాలి. నిట్ అంటే ఇలా పైనుంచి నీడిల్ని ఇలా కిందకి ఇన్సర్ట్ చేసుకొని నీడిల్ మీదకి థ్రెడ్ వేసుకొని బయటికి లాగేసి ఈ రింగ్ను మనం వదిలేసేయాలి. ఇప్పుడు ఆ థ్రెడ్ని మనం ముందు వైపుకు వేసుకోవాలి. ఇందాక మనం అల్లింది నిట్ అంటాము. ఇలా థ్రెడ్ని ఇలా ముందుకు వేసుకొని చూడండి నీడిల్ని ఇప్పుడు ఇటు నుంచి అటుకి పై వైపుకి ఇన్సర్ట్ చేస్తున్నాం. దీన్ని పాల్ స్టిచ్ అంటాము. ఒక నిట్ వేసుకొని తర్వాత పర్ల్ వేసుకోవాలి. ఇప్పుడు థ్రెడ్ని మళ్ళీ వెనకకు పెట్టేయాలి. నిట్ వేసుకునేటప్పుడు థ్రెడ్ మనకి నీడిల్కి బ్యాక్ సైడ్కి ఉండాలి. అదే పర్ల్ స్టిచ్ వేసుకునేటప్పుడు థ్రెడ్ మనకి ముందు వైపుకు ఉండాలి. ఈ విధంగా వేసుకోవాలండి. ఒక నిట్ ఒక పర్ల్, ఒక నిట్ ఒక పర్ల్ వేసుకోవాలి. చూడండి ఇప్పుడు నేను పర్ల్ స్టిచ్ వేస్తున్నాను. నిట్టింగు మీరు ఒకవేళ మొదటిసారి చూసినట్లయితే బేసిక్స్ వీడియో కూడా ఉందండి. వీడియోస్ లింక్స్ నేను అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ఆ వీడియోని కూడా ఫాలో చేయండి. చూడండి ఇప్పుడు మళ్ళీ పర్ల్ స్టిచ్ వేసుకుంటున్నాను. పర్ల్ అంటే ముందుకు వేసుకోవాలి. థ్రెడ్ని కింద నుంచి పైకి నీడిల్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ నిట్, ఒక నిట్ ఒక పర్ల్ మనం ఆల్టర్నేషన్గా వేసుకుంటాం. ఇలాగే మొత్తం అన్ని చైన్స్కి కూడా ఒక నిట్ వేసుకుంటే నెక్స్ట్ది పర్ల్, తర్వాతది నిట్ అలా వేసుకోండి. ఇక్కడ నేను జస్ట్ శాంపిల్గా చూపించడానికి నేను 20 చైన్స్ వేసుకున్నాను కదా. మనము అల్లుకునేటప్పుడు మనం నిట్ వేసామా పర్ల్ వేసామా అని ఒక్కొక్కసారి మనకి కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుంది. అది కూడా మనకి అక్కడ ఉన్న అల్లికని బట్టి చాలా ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చండి. ఇప్పుడు మనం ఏం అల్లాము నెక్స్ట్ ఏం వేసుకోవాలనేది అది కూడా మనము ఇక్కడ నేను ఈ వీడియో మొత్తం చివరి దాకా అల్లిన తర్వాత అప్పుడు నేను చూపిస్తాను. ఎక్కడ ఎలా ఉన్నప్పుడు మనం నిట్ వేసుకోవాలి, అల్లిక ఎలా ఉన్నప్పుడు పర్ల్ వేసుకోవాలి అనేది కూడా చూద్దాం. ఇప్పుడు చూడండి నేను లాస్ట్కి వచ్చేసాం కదా. లాస్ట్ది ఇప్పుడు ఇది నిట్ వేస్తున్నాను. లాస్ట్ ఇంకా 2 ఉన్నాయి మనకి. ఇప్పుడు నిట్ వేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ థ్రెడ్ని ముందుకు వేసుకొని పర్ల్ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఎండింగ్ మనకి పర్ల్ తోటి ఎండ్ అయింది కదా. చూడండి తర్వాత థ్రెడ్ మనం అటు సైడ్కి తిప్పి అల్లేటప్పుడు అటువైపు నిట్ అల్లుకోవాలి. చూడండి ఇప్పుడు దీన్ని నీడిల్ని ఇటు పక్కకి తిప్పుకోవాలి. చివరిది మనకి పర్ల్తో ఎండ్ అయింది కాబట్టి ఇప్పుడు స్టార్టింగ్ మనం నిట్ తోటి వేసుకోవాలి. ఒకవేళ ఆడ్ నెంబర్ వేసుకున్నట్టయితే ఒక్కొక్కసారి నిట్ తోటి ఎండ్ అవుతుంది కదా. అప్పుడు ఇటు పక్కకి తిప్పినప్పుడు ముందు పర్ల్తో స్టార్ట్ చేసుకోవాలి. ఇక చూడండి మనకి పర్ల్తో ఎండ్ అయింది కదా. ఇప్పుడు ఇటు పక్కకి తిప్పినప్పుడు ఇక్కడ నిట్ వేసుకుందాము. నిట్ అంటే నార్మల్గా ఇలా నీడిల్ని పైనుంచి కిందకి తిప్పేసి ఈ విధంగా వేసుకోవాలి. మనము ఫస్ట్ రో కూడా అలాగే వేసుకున్నాం కదా, ముందు నిట్ తోటి స్టార్ట్ చేసుకున్నాము. సో సేమ్ అలాగే ముందుది ఫస్ట్ది నిట్ వేసుకున్నాం కదా, తర్వాతది పర్ల్ స్టిచ్. నెక్స్ట్ నీడిల్ని మళ్ళీ వెనుకకు థ్రెడ్ని వెనుకకు పెట్టేసి నిట్ వేసుకోవాలి. నెక్స్ట్ థ్రెడ్ ముందుకు పెట్టుకోవాలి. నీడిల్కి ముందు వైపుకు పెట్టుకొని పర్ల్ స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో వేసుకుంటామండి.
ఎక్కడ నిట్ వస్తుంది, ఎక్కడ పర్ల్ వస్తుంది కూడా నేను చూపిస్తాను చూడండి. నీడిల్ లాస్ట్ భాగం మనకి ఒకవేళ నిట్‌తో ఎండ్ అయితే ఇటు పక్కకు తిప్పినప్పుడు స్టార్టింగ్ వచ్చి పర్ల్ తోటి స్టార్ట్ చేసుకోవాలి. పర్ల్‌తో ఎండ్ అయితే నిట్ తోటి స్టార్ట్ చేసుకోవాలి. సో సేమ్ ఇలాగే ఈరోజు చివరి వరకు కూడా అల్లేసుకోండి. ఇక్కడ నేను 2 రోస్ అల్లుతున్నాను కదండీ. ఇంకా కొంచెం అల్లిన తర్వాత చూపిస్తాను. అప్పుడు మీకు కూడా కొంచెం క్లియర్‌గా ఉంటుంది. రిప్ స్టిచ్ అల్లడం వల్ల మనకి ఎలా వస్తుంది అల్లిక అనేది ఒకసారి చూద్దాం. చూడండి. ఇది నేను ఇంకొన్ని రోస్ ఎక్స్ట్రా అల్లిన తర్వాత నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి నేను ఇంకొన్ని రోస్ అల్లేసాను. సో రిప్ స్టిచ్ మనకి ఈ విధంగా ఉంటుంది. జస్ట్ ఇది మనకి ఇలా స్ట్రెచబుల్‌గా ఉంటుంది. ముందు చూడటానికి పెద్ద లెంగ్త్ ఉన్నట్లుగా లేదు కదండీ. బట్ మనకి ఇలా సాగుతుంది. ఈజీగా స్ట్రెచబుల్‌గా ఉంటుంది. మనకి ఎక్కడ నిట్ వేసుకోవాలి, ఎక్కడ పర్ల్ వేసుకోవాలి అనుకునేది కూడా ఇప్పుడు చూద్దాము. ఫ్రంట్ బ్యాక్ దీనికి సేమ్ ఒకేలాగా ఉంటుంది అల్లిక. జనరల్‌గా మనము బార్డర్స్‌కి ఈ అల్లిక అల్లుకుంటుంటాం. ఇప్పుడు చూడండి. ఇక్కడ మనకి అడ్డుగీతలాగా కనిపిస్తుంది కదా! ఆ చైన్‌కి కింద అడ్డుగీతలాగా ఉన్న చోట మనం పర్ల్ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇప్పుడు దీనికి చూడండి ఈ చైన్ కింద మనకి చైన్స్ లాగా ఉంది కదా! ఇలా చైన్స్ లాగా ఉన్న చోట నిట్ వేసుకోవాలి. అడ్డుగీతలాగా ఉంది చూడండి మధ్యలో భాగం దానికి పర్ల్ వేసుకోవాలి. ఇలా నిలువు మనకి చైన్స్ లాగా నిలువుగా ఒక లైన్ లాగా కనిపిస్తుంది కదా! ఆ చైన్‌కొచ్చేసి మనం నిట్ వేసుకోవాలి చూడండి. ఇక్కడ మనకి అడ్డు గీతలాగా ఉంటుందన్నమాట. దానికి పర్ల్ ఇక్కడ నిట్ ఇలా చైన్స్ లాగా ఉన్నది కదా! ఆ చైన్‌కి నిట్. ఇక్కడ అడ్డు గీత కనిపిస్తోంది కదా! ఆ చైన్‌కి పర్ల్. నెక్స్ట్ ఇలా మనకి చైన్స్ ఫామ్ అయి ఉన్నాయి కదా! నిట్ దానికి పర్ల్ పక్కదానికి నిట్ దాని పక్కదానికి పర్ల్. ఈ విధంగా మనం వేసుకోవాలి. సో మధ్యలో మనం అల్లుకుంటూ ఉన్నప్పుడు కూడా మనకు కన్ఫ్యూజన్ ఏం లేకుండా మనం ఈజీగా వేసుకోవచ్చు. నిట్ వేసామా, పర్ల్ వేసామా అనుకునేది. నిట్టింగ్ బేసిక్స్ వీడియోస్ లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.